వెల్కమ్ బ్యాక్ టు రుచులు పైనాలు ఛానల్. మనం బ్యాచిలర్ స్టైల్లో పకోడీ పులుసు ఎలా చేయాలో చూసేసుకుందాం. ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకుందాం. దాన్ని అంటే పకోడీలకి మనం సన్నగా చాప్ చేసుకుంటాం కదా, అలా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 or 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకొని మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలోని వాటర్ బయటకు వస్తాయి. లేదంటే మీకు టైం ఉంటే గట్టిగా ఎక్కువసేపు పిసికినా సరే వాటర్ వస్తాయి. దాంట్లో సరిపడా ఉప్పు, శనగపిండి వేసి కొంచెం వాటర్ పోసి పకోడీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసి కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ బాగా మరిగాక పకోడీలు వేయండి. పకోడీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పకోడీలను తీసి ఒక ప్లేట్లో సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు పడుతుంది. ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత మేము ఇక్కడ టమాటో తీసుకున్నాము. టమాటా అయినా తీసుకోవచ్చు, చింతపండు అయినా తీసుకోవచ్చు. టమాటోని వేసి ఒక ఫుల్ టమాటో తీసుకున్నాము, అది బాగా మగ్గే వరకు ఫ్రై చేయాలి. టమాటా మగ్గాక రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కారం పచ్చివాసన పోయాక గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగాక ఆయిల్ నుంచి వాటర్ సపరేట్ అవుతున్న టైంలో పకోడీలు వేయాలి. పకోడీలు వాటర్ పీల్చుకొని కొంచెం సేపు మరిగే వరకు ఉంచి ఫైనల్గా కొత్తిమీర వేసి కర్రీని దించేసేయాలి. ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.